హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్. నేను ఇవాళ 2 రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటి ఆనియన్ పకోడా అనమాట అండ్ ఇంకొకటి క్యారెట్ హల్వా. ఆనియన్ పకోడా వేడివేడి అన్నంలో ఎంత టేస్టీగా ఉంటుంది కదా, అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంటే కొంచెం క్రిస్పీగా రావడం కోసము కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను. సో లెట్స్ నాట్ వెయిట్, చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ముందుగా 3 స్లైస్డ్ ఆనియన్స్ తీసుకోండి. చాలా స్లైసెస్ కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి. అండ్ ఒక 1 కప్ బేసన్ వేసుకోండి. అండ్ ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసేసేయండి. ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బేసన్కి పడతాయి అనమాట. అండ్ ఒక 1/2 కప్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు కావాలంటే ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ఇంగువ యాడ్ చేయండి, మంచిగా డైజెషన్ అవుతుంది. అండ్ వామ్ ఉంటే వామ్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెంగా వాటర్ కలపండి. వాటర్ ఎక్కువ వేయకూడదు, అస్సలు టేస్టీగా ఉండదు. సో వాటర్ చాలా తక్కువ ఉండాలన్నమాట. అండ్ మిక్స్ చేసేసి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట ఆనియన్ పకోడా. అండ్ వర్షాకాలంలో అయితే వేడివేడిగా తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆనియన్ పకోడా చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసామనుకో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వాటర్ చాలా తక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి. అంతే, చూసారు కదా ఎంతో సింపుల్గా ఆనియన్ పకోడా రెడీ అయిపోతుంది అనమాట. సో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం పప్పు వేసుకొని, ఆ తర్వాత ఈ ఆనియన్ పకోడాతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్వీట్ ఐటెం చూద్దాం, క్యారెట్ హల్వా. ఇది ఒక ఇండియన్ డెజర్ట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా. చూసారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో లెట్స్ నాట్ వెయిట్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ఒక పెద్ద కడాయి పెట్టుకొని కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా రోస్ట్ చేసుకోండి ఆ గీలో. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. నేను కొంచెం తక్కువే యాడ్ చేశాను. అలా మంచిగా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఆ తర్వాత అదే కడాయిలో ఒక 1.5 కప్ 2 కప్స్ మీరు క్యారెట్ మంచిగా గ్రేట్ చేసుకొని వేసుకోండి. అప్పుడే మనకు క్యారెట్ చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. మంచిగా మిక్స్ చేయండి. సో బాగా దగ్గర పడేంత వరకు మంచిగా మిక్స్ చేయాలన్నమాట క్యారెట్ అంతా. మూత పెట్టి కుక్ చేసుకోండి ఒక 10 minutes వరకు. ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి, అప్పుడే మనకు చాలా బాగుంటుందన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి క్యారెట్. మనకు పచ్చివాసన రాకుండా క్యారెట్ చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. అండ్ ఆ తర్వాత ఒక 1 కప్ మిల్క్ యాడ్ చేయండి. క్వాంటిటీ కరెక్ట్గా యాడ్ చేయండి, అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. అలా మిక్స్ చేసేసి బాగా కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. మొత్తం మిల్క్ ఏం కనిపించకుండా బాగా కుక్ అయిపోవాలన్నమాట క్యారెట్. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే అప్పుడప్పుడు కొంచెం ఒక స్పూన్ గీ యాడ్ చేస్తూ రండి. అలా కలిపెడుతూనే ఉండాలన్నమాట, మధ్యలో ఓపెన్ చేసి. చాలాసేపు పడుతుంది, బట్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఒక బెస్ట్ ఇండియన్ డెజర్ట్ అని చెప్పచ్చు. ఇలా మనం ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఒక 1 కప్ షుగర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. మనకు మిల్క్ ఏం కనిపించట్లేదు, చూసారు కదా, మిల్క్ బాగా అబ్జర్వ్ అయిపోయింది క్యారెట్లో. ఇప్పుడు అలాగే ఒక 1 కప్ షుగర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసేయాలన్నమాట. అండ్ ఆ తర్వాత ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేయండి. షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత వేయండి ఇలాచీ పౌడర్. అండ్ ఆ తర్వాత గీ కూడా యాడ్ చేయండి. చూసారు కదా, మనకు క్యారెట్ అంతా మంచిగా అబ్జర్వ్ అయిపోయింది మిల్క్కి, షుగర్కి. సో ఇలా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ. ఆ తర్వాత ఫైనల్గా మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్లుంటే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.